నమస్తే అండి, నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. అదేమిటంటే కడప సైడ్ తయారు చేసుకునే సజ్జ జావ చేసుకొని ఇలా ఉల్లిపాయలు వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కదా, వేడిగా ఇలా జావ చేసుకొని తాగారంటే సూప్ లాగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక మిక్సర్ జార్ తీసుకోండి. అందులో చిన్న గ్లాసు నిండా అయితే నేను సజ్జలు వేస్తున్నాను. ఇసుక పొట్టు ఏమీ లేకుండా చూసుకోవాలి, అప్పుడే మనకు జావ అనేది బాగుంటుంది. జావ తాగేటప్పుడు పంట కింద కరకర అంటే బాగుంటుంది కదా, రాళ్ళు ఇసుక లేకుండా చూసుకొని జార్లో వేసుకొని కొద్దిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. నేను చిన్న గ్లాస్ నుండి అయితే వేసి గ్రైండ్ చేశాను. మీ ఇష్టం, ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కొద్దిగా బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనేం జల్లించడం లేదు, కొద్దిగా బరకగా ఉంటేనే జావ అనేది గుల్లగా బాగుంటుంది. మిక్సర్ జార్లో నుంచి బౌల్లోకి అయితే వేసాను. సేమ్ అదే గ్లాస్తో అయితే కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, ఉండలు కట్టుకున్నా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ పూర్తిగా వేసేసాను, కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేశాను. ఇంకో గ్లాస్ కూడా వేసేస్తున్నాను. అప్పటికి 2 గ్లాసులు అయ్యాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేయండి, మూత పెట్టేసి. ఇది వచ్చేసి ఒక 10 to 15 మినిట్స్ నానితే బాగుంటుంది. గంజి అనేది బాగా ఉడుకుతుందనమాట. చూడండి, నేను ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టాను. తొందరగానే నానిపోతుంది, గ్రైండ్ చేసాం కాబట్టి. ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి జావ ఉడికే అంత పాత్ర పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకోవాలి. సేమ్ అదే గ్లాస్తో నేను 5 గ్లాసు నీళ్ళు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ సజ్జ పిండిలో 2 గ్లాసులు వేసాను, ఇక్కడ ఒక 5 గ్లాసులు వేస్తున్నాను. మొత్తము ఒక 7 గ్లాసెస్ వాటర్ అయితే పట్టాయి. ఇప్పుడు జావకు సరిపడా సాల్ట్ వేసాను, కొద్దిగా వేసుకోండి. ఆల్రెడీ సజ్జలు తీగా ఉంటాయి కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకోండి. మీకు తక్కువైతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఎసురు మరుగుతున్న టైంలో మనం నానపెట్టిన సజ్జ పిండిని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక చేత్తో ఎసిట్లో వేసుకుంటూ ఇంకో చేత్తో బాగా మిక్స్ చేసేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ఉండలు అనేది కట్టవు. నేను మళ్ళీ బౌల్లో మిక్స్ చేస్తున్నాను, అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది పిండి అనేసి. ఆ విధంగా మీరు కూడా మిక్స్ చేసి వేసుకోండి. మర్చిపోయాను, ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల జావ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా కంటిన్యూగా స్పూన్తోనే మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే గంజి అనేది 1 నిమిషంలో మనకి తయారైనట్టు అనిపిస్తుంది, కానీ అది ఇంకా ఉడుకుండదు. చూడండి, ఇంక ఉండలు కట్టే ఛాన్స్ లేదనమాట. ఇంకేం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా 1 నిమిషం పాటు మిక్స్ చేస్తున్నారంటే ఉండలు కట్టే ఛాన్సే ఉండదు. నేను మిక్స్ చేసేదైతే అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోండి, సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. అంతే అండి, ఉడికిపోయింది. జావ అయితే రెడీ అయిపోయింది. అంటే నేను స్పూన్తో తినేలాగా చేసుకున్నాను. మీరు ఒకవేళ తాగేలాగా చేసుకోవాలనుకుంటే జావ, ఇప్పుడు నేను 5 గ్లాసులు వేసాను కదా ఒక గ్లాస్కి, మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఒక 3 to 4 వేసుకోండి, సరిపోతుంది. అంతే అండి, స్టవ్ అయితే నేను ఆఫ్ చేస్తున్నాను. జావ అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మేము ఒక బౌల్లో వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తినేసాము. మాకైతే వర్షాలు పడుతున్నాయి. ఇలా సజ్జ జావ ఎక్కువ లిక్విడ్గా అయినా చేసుకొని తాగొచ్చు, ఇలా లిక్విడ్గా లేకుండా స్పూన్తో అయినా తినేలాగా చేసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది అలా చేసుకున్నా కూడా. ఇది జావ అనేది చాలా హెల్దీ అండి. డైలీ మీరు మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ ఒక కప్పు తీసుకున్నారంటే స్ట్రాంగ్గా ఉంటారు. పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు కూడా అలవాటు చేయండి. పిల్లలు ఇలా సాల్ట్ వేసాం కాబట్టి తాగకుంటే అందులో బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు. అలా అయితే పిల్లలు తింటారేమో, అలాగైనా చేసి పెట్టండి. మీకు ఒకవేళ బెల్లంతో ఎలా చేయాలో రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, చేసి పెడతాను. ఎలాగో సజ్జ సంగటి అయితే తినము. అప్పట్లో మన పెద్దవాళ్ళు సజ్జ సంగటి, రాగి సంగటి తిని బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. మనం ఎలాగో తినం కాబట్టి డైలీ ఈ విధంగా సజ్జ పౌడర్ అయితే స్టోరేజ్ చేసి పెట్టుకున్నామంటే డైలీ ఒక గ్లాస్కి 1 స్పూన్ లెక్కన సరిపోతుంది. ఆ విధంగా అయితే డైలీ అయితే మీ డైట్లో చేర్చుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. నేనైతే ఇంట్లో చేస్తూనే ఉంటాను సజ్జ వడలు, సజ్జ జావ, కుడుములు అనేసి. మా పిల్లోల్లో ఒకటి తింటాడు, ఒకటి తాగడు. ఏం చేద్దాం, అందరూ ఒకేలాగా ఉండరు కదా, మేమైతే తాగుతూ ఉంటాము. అంతే అండి, ఉల్లిపాయలు అయితే వేసేసాను. ఒక బౌల్లో మొత్తము జావ వేసేసుకొని ఇలా ఉల్లిపాయలు చల్లుకొని తిన్నా లేదా తాగినా చాలా బాగుంటుంది. అంతే అండి, కడప సైడు తయారు చేసుకునే జావ అయితే రెడీ అయిపోయింది. మరి రెసిపీ మీకైతే నచ్చిందా? నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంకో మంచి రెసిపీతో వస్తాను. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.